హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకోవాలి, మీరు చూస్తున్నారు బ్రెస్ట్ ఛాలెంజ్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం అగ్రికల్చర్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్‌ని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఒకే కౌన్సిలింగ్, అంటే మీకు ఒకటే వెబ్‌సైట్‌లో అయితే మీకు కౌన్సిలింగ్ అయితే అవ్వబోతుంది కాబట్టి, సో ఎవరైతే ఏపీఏపీ సెట్ బైపీసీకి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ ద్వారా అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్‌కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అప్డేట్ తెలుసుకునే ముందు, ఇలాగే మీకు ఏపీ సెట్ బైపీసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే, మీకు ఏపీ సెట్ మీకు నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకి, సో ఇక్కడ ఆచార్య నాగార్జున మీకైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే మాత్రం మీకు ఇక్కడ సింపుల్‌గా మీకొక, అంటే మీకు అప్డేట్ వచ్చింది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, అఫీషియల్ వెబ్‌సైట్ మీకు ఇక్కడ అంగారు, ఇక్కడ కనిపిస్తుంది కదా, angriu.ac.in అని చెప్పేసి. సో మీరు గూగుల్‌లోకెళ్ళి ఇదే వెబ్‌సైట్ లింక్ కొట్టినా సరే మీకు ఫస్ట్ వెబ్‌సైట్ కింద ఇదైతే వస్తుంది కాబట్టి, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అప్డేట్ ఏంటి అనుకొని చూసుకున్నట్లయితే, చాలా మంది అడుగుతున్నారు అగ్రికల్చర్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడని అని చెప్పేసి. సో ఇక్కడ మన షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మీకు జూమ్ చేసి చూపిస్తాను మీ అందరికీ ఇంకా బాగా అర్థం కావడానికి. జూమ్ అవ్వట్లేదు. సో ఇప్పుడైతే అయింది, చూసారు కదా, గైడ్‌లైన్స్ టు ఎగ్జిక్యూట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉండే. ఒకవేళ వెబ్ ఆప్షన్స్ విషయంలో ఏమైనా డౌట్స్ గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి గైడ్‌లైన్స్ చెక్ చేయండి. ఇక దాంతో పాటు మీకైతే మాత్రం షెడ్యూల్ ద వెబ్ ఆప్షన్స్ డేట్స్ అని చెప్పేసి అయితే ఇస్తారు. సో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మీకు అప్లికేషన్ ఫార్మ్, అంటే మీకు అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకైతే ప్రింట్ చేసుకోవడానికి అవైలబిలిటీ అయితే వస్తుంది. సో ఎప్పుడు అవైలబిలిటీలో వస్తుంది మీకు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ చేసుకోవడానికి అంటే, మీకు 21/2/2020 మీకు రేపు ఎల్లుండి అయితే మాత్రం మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ మొత్తం కూడా అందులో అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు 25th, అంటే మీకు 25th, 27 అంటే మీకు 25, 26, 27 ఈ 3 డేస్ అయితే మాత్రం మీరు ఏదైతే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఏపీ అంటే మీకు అగ్రికల్చర్‌కి సంబంధించి కానివ్వండి, కౌన్సిలింగ్‌కి సంబంధించి మీరు మీకు సింపుల్‌గా అయితే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పైనైతే వెబ్ ఆప్షన్స్ సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇంకా అదే విధంగా నెక్స్ట్‌గా చూసుకున్నట్లయితే, మీకు ఎప్పుడనేది వస్తుంది, మీకు అంతా కూడా మీకు అప్డేట్ చేస్తారు. అంటే మీకు వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొచ్చింది అంతా కూడా మీకు మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను కాబట్టి, సో ఖచ్చితంగా కూడా అందరూ లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదే విధంగా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి, ఇక మనం వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజెస్ ఏంటి అని చెప్పేసి మనం అడుగుతున్నారు. సో మీకు అగ్రికల్చర్‌కి సంబంధించి కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కండి, నేను బెస్ట్ కాలేజెస్ ఇంకా మీకు చెప్పేస్తున్నాను. మీకు సింపుల్‌గా మీకు కాలేజెస్ ఏంటి మొత్తం ఆల్ కాలేజ్ లిస్ట్ అయితే మీకు అవైలబుల్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ అని చెప్పి ఉంది కదా. సో బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి అయితే మాత్రం ఏం కావాలనుకున్నట్లయితే ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ బాపట్ల మీకు, అంటే ఇవి గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. ఇక్కడ పైన లిస్ట్‌లో చూపించింది పైనవైతే మాత్రం గవర్నమెంట్ కాలేజెస్. కిందంతా కూడా మీకు ప్రైవేట్ కాలేజెస్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మీకు కాలేజెస్ అయితే ఉన్నాయి కూడా, గవర్నమెంట్ కాలేజ్ అంటే మీకు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అయితే మాత్రం మీకు గవర్నమెంట్ కాలేజెసే ఉన్నాయి. సో మీకు మీకు అంటే ప్రైవేట్ కాలేజెస్ అనేవి లేవు. ఇక్కడ చూసినట్లయితే మీకు బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్‌కి సంబంధించి, సో అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ నైరా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ రాజమండ్రి, రాజమహేంద్రవరం, ఇక ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ మహానంది నంద్యాల డిస్ట్రిక్ట్, సో ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ ఉదయగిరి, ఇక మీకు ఎస్పీఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించింది, ఇంకా అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ పులివెందుల. సో చూసారు కదా, మొత్తం ఇక్కడ 7 అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఏదైతే మీకు అగ్రికల్చర్‌కి సంబంధించి మీరు పెట్టుకోవాలనుకున్నట్లయితే, మీకు 7 గవర్నమెంట్ కాలేజెస్ అనేది సంబంధిస్తే, మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్‌లో కూడా మీకు దగ్గరలో ఉన్న మీ సొంత డిస్ట్రిక్ట్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ అయితే పెట్టుకోండి. ఎవరైతే అగ్రికల్చర్‌కి సంబంధించి కౌన్సిలింగ్ ఎళ్ళబోతున్నారో. ఇక దాంతో పాటు మీకు గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ చూసుకున్నట్లయితే, మీకు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి చెప్తున్నాను. సో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మీకున్న గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఏంటంటే, మీకు డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ఇంకా టెక్నాలజీ పులివెందుల అని చెప్పేసి అయితే ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ మీద అంటే క్లిక్ చేసినప్పుడు మీకు ఆ టైంకి అయితే మీకు మొత్తం కాలేజ్ చూపించేస్తే ఎన్ని ఉన్నాయో. సో ఫుడ్ టెక్నాలజీకి అయితే ఈ కాలేజ్ అయితే ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఫస్ట్ ఈ 2 కాలేజెస్ పెట్టుకోండి. సో మీకు ఏది దగ్గరైతే పెట్టుకోండి. ఇంకా అదే విధంగా మీకు ప్రైవేట్ కాలేజ్, మీకు ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టేసారు. సో ఖచ్చితంగా కూడా మీరు ప్రైవేట్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇక మీకు కాలేజ్ ఏవైతే అగ్రికల్చర్ కౌన్సిల్‌కి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ ఏవున్నాయని చూసుకున్నట్లయితే, శ్రీ కినిజార ఎర్రన్న నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, హెచ్‌ఆర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని చెప్పైతే అయితే ఉంది. సో కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్‌పురం ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే ఉంది. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి. ఇక్కడ ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇంకా థర్డ్ కాలేజ్ ఇంకా ఎస్‌బీవీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ బడివేల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఇంకా శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్,
అనంతపురంకి అయితే ఉంది. సో, అదే అనంతపురంలో మళ్ళీ ఇంకో కాలేజీ. ఇక్కడ జేఎస్‌వి దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ తాడిపత్రి, అనంతపురం అని చెప్పి అయితే డిస్ట్రిక్ట్ అయితే ఉంది. సో, ఇక్కడ మీకు లాస్ట్ చూపించిన 6 అనేవి మీకు ప్రైవేట్ కాలేజెస్. మీ ప్రైవేట్ కాలేజ్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోండి. అంటే మీరు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి, దగ్గరలో ఉన్న కాలేజెస్. లేదా మేము ప్రైవేట్ కాలేజ్‌లో పెట్టుకుంటాం అనుకున్నట్లయితే మీరు ప్రైవేట్ కాలేజ్‌లో పెట్టుకోండి. కానీ అన్నీ పెట్టుకోండి. అంటే మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నట్లయితే అటు సైడ్ మీరు అన్నీ పెట్టుకోండి. లేదనుకున్నట్లయితే లిఫ్ట్ చేసేయండి, వదిలేయండి. ఇక దాంతో పాటు మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళైతే ఖచ్చితంగా 2 కాలేజీలు అయితే ఫస్ట్ పెట్టుకొని గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి మీకు ఏది దగ్గరలో ఉంటే అది ఫస్ట్ పెట్టుకోండి. ఇక దాంతో పాటు మీకు కంప్లీట్‌గా మీకు 2 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ మీకు కంప్లీట్‌గా మీకు ఏవైతే ఉంటాయో అంటే కంప్లీట్‌గా అయితే మీకు ప్రైవేట్ కాలేజ్ మీకు అంటే మీకు అడ్మిషన్స్ వచ్చేంత వరకే మీకు అంగారు ఏదైతే మీకు కౌన్సిలింగ్ వెబ్‌సైట్ ఉంది. అగ్రికల్చర్ కౌన్సిలింగ్ వెబ్‌సైట్. సో, మీకు అడ్మిషన్ అనేది వచ్చేంత వరకు మాత్రం వాళ్ళు చెక్ చేసుకుంటారు. కానీ ఆ తర్వాత ఫీస్ స్ట్రక్చర్ కానివ్వండి అంతా కూడా మీకు ప్రైవేటే చూసుకుంటుంది. ఎలాంటి గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అనేవి ఈ కాలేజ్‌లో ఉండవు కాబట్టి సో, చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు దీనికి వెబ్ ఆప్షన్స్‌లో మీరు మీకు ఇష్టమైతే మీరు లాస్ట్‌లో పెట్టుకోండి. లేదు మీకు ఇందులో చేయాలనిపించినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ పెట్టుకోండి. ఇక ఇందులో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ గోరంట్ల శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇక్కడ సీట్స్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాళ్ళు మినిమమ్ నంబర్ ఆఫ్ ఇంటేక్స్ అనేది తీసుకోబోతున్నారు. సో, 175 అయితే తీసుకుంటున్నారు. ఇక దాంతో పాటు ఇక్కడ మీకు ఎంబీ యూనివర్సిటీ ఆఫ్ తిరుపతి ఇది కూడా మీకు 63 ఇంటేక్స్ అయితే ఉంటున్నాయి. సరే చూసారు కదా మీకు మొత్తం మీకు కాలేజ్ లిస్ట్ చేపిస్తాను. మీకు ఈ కాలేజ్ లిస్ట్‌తో పాటు మీరు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు అని నాకు టాప్ 10 కాలేజ్ పెట్టంటే మీకు లిస్ట్ చెప్పేసారు కదా! ఇంకా మీరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మాకు ఇవ్వండి. మేమందరూ పెట్టుకునే విధంగా అని మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఈ కాలేజెస్ మీకు అంటే రెడీ చేసి ఉంచుతాను. మీకు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి ఇంకా మొత్తం టోటల్ కాలేజెస్ అంతా కూడా మీకు క్లియర్‌గా ఒక సీక్వెన్స్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు కామెంట్ చేస్తేనే. ఇక దాంతో పాటు మీరు ఈఏపీ సెట్ కౌన్సెలింగ్, బైపీసీ కౌన్సెలింగ్‌లోని మీరు ఎలాంటి కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీరు ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, వెటనరీ కానివ్వండి, యానిమల్ హస్బెండరీ కానివ్వండి, లేకపోతే మీకు అగ్రికల్చర్ ఇంకా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎలాంటి కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్డేట్ అయినా అవసరం అయినట్లయితే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. కాంటాక్ట్ అంటే మీరు నన్ను అంటే అడగొచ్చు. మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగవచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎక్కువ కామెంట్స్ గాని వచ్చేట్లయితే ఖచ్చితంగా నేను వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే వీడియో కూడా చేసి పెడతాను. ఇక ఇదే విధంగా ఈ వీడియో కూడా నేను మీకు చాలామంది కామెంట్ చేశారు. అన్న అగ్రికల్చర్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు అగ్రికల్చర్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడని చెప్పేసి చూపిస్తాను ఒకసారి. సో, ఇప్పుడు ఆ కామెంట్స్ మొత్తం ఎతికే ఛాన్స్ కూడా నాకు లేదు. కాకపోతే మీకు ప్లేలిస్ట్ డిజైన్ చేశాను. సో, ఏపీ సెట్‌కి సంబంధించి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! మన ఛానెల్‌కొచ్చినట్టయితే మన ఛానెల్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. ఏపీ సెట్‌కి సంబంధించి. ఇక్కడ మీకు అన్ని బైపీసీకి సంబంధించిన కౌన్సెలింగ్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఇక ఫీస్ స్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం లేటెస్ట్ అప్డేట్స్ వెటనరీ కానివ్వండి, అన్ని ఫార్మసీ ఇంకా దానికి సంబంధించి మీకు అన్ని కౌన్సెలింగ్‌కి సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తాను కాబట్టి, సో, ఖచ్చితంగా ఇంకెవరైనా సరే మన ప్లేలిస్ట్ చూడకపోయినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. అంటే ప్లేలిస్ట్‌లో మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వస్తది. ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా మీరు జాయిన్‌గా అయినట్లయితే మీకు ఇంకా ఇన్‌స్టంట్ ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీ దగ్గరికొస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం ఇంకా బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, వెటనరీస్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే వీడియోస్ చేస్తాను కాబట్టి, సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.